కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో అర్జెంటుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం ఉరివేసుకుని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సురేష్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆ తర్వాత అతను చనిపోతే ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి మణిపాల్ హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్లో అతను తీవ్రంగా పరిస్థితి ఉందంటూ చేర్చడం, కాంచనగంగా కేఎల్యూ హాస్టల్ రూమ్ నెంబర్ 526 గదిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతను ఉన్నాడట. బాపట్ల జిల్లా పోతిరి కొత్తపాలెంకి చెందినటువంటి 20 సంవత్సరాల వయసు ఉన్న సురేష్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు అయితే తెలియదు. పోలీసులకు ఎట్లాంటి సమాచారం వాస్తవంగా ఆత్మహత్య జరిగితే పోలీసులకు ఇంటిమేట్ చేస్తే పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి అంతా కండిషన్ అంతా కూడా చెక్ చేసి ఆ తర్వాత మృతదేహాన్ని వాళ్ళు పంపించాలి. అలా కాకుండా వీళ్ళు మణిపాల్ ఆసుపత్రికి తరలించారట. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే కొన ఊపిరితో ఉన్నాడేమో అని, మేము చనిపోయాడని మేము ఎట్లా ధృవీకరిస్తాం, అందుకని చెప్పి ఆసుపత్రికి తరలించాం, బతికే అవకాశం ఉంటుందేమో అని ఇటు యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన సమాచారంతో తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సందర్భంలో కేఎల్యూలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఇప్పుడు అట్టుడుగుతోంది. ఇది పరిస్థితి తాజాగా. దీనికి మరి యూనివర్సిటీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.